అలానే జూమ్లో ఉన్న ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అనేక ఆత్మప్రణామం. సో ఎంతో చక్కగా ఎంతో అద్భుతంగా ఈ క్లాస్ నిర్వహిస్తున్న ప్రసన్న మేడం గారికి, తిరుచువల్లి పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్నారు పత్రిజీ గారు. 40 సంవత్సరాలు ఎంతో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనందరికీ కూడా తెలియజేశారు, బోధించారు చక్కటి కాన్సెప్ట్స్ రూపంలో ఎంతో అద్భుతంగా. ఎందుకంటే మనకి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతను బోధించారు. సో దాంట్లో ఉన్న నాలెడ్జ్ అనేది మనము చదివి అర్థం చేసుకోవాలి అని అంటే అది మనకి ఒక ఆధ్యాత్మికతలో కొంచెం మనం ఒక మెట్టు ఎదిగి ఆ స్టేజ్కి ఎదుగుంటే ఆ ఫ్రీక్వెన్సీలో ఉంటేనే అర్థం చేసుకోగలుగుతాం. బట్ పత్రిజీ గారు ఏం చేశారు, చిన్న చిన్న కాన్సెప్ట్ రూపంలో సో గీతలో ఉన్న చిన్న ఒక్కొక్క శ్లోకాన్ని తీసుకొని సో దాని యొక్క వివరణ ఇస్తూ చక్కటి ఎగ్జాంపుల్స్ తో సహా సామాన్య మానవుడికి సైతం అర్థమయ్యే రీతిలో సో భాష కూడా ఎలా అంటే వాడుక భాషను ఉపయోగించి ఎంతో చక్కగా ఎంతో అద్భుతంగా మనకి ఈ కాన్సెప్ట్స్ అనేటి సార్ తెలియజేశారు. అంటే మనమందరము కూడా అంతకుముందు పూజల్లో ఉంటూ సో అదే ఆధ్యాత్మికత అనే భావంలో ఉన్నాం. ఒక విగ్రహాన్ని పూజ చేస్తూ అభిషేకం చేస్తూ ఆ జపాలు అలానే హోమాలు అలానే యాగాలు చేస్తుంది మనకి ఆధ్యాత్మికత అనుకున్నాము. సో అది భక్తి విధానంలో అలా అంటే భక్తి అంటే అంటే కొన్ని ఫాలో అవుతూ చేశాం. బట్ అది కూడా కరెక్టే, ఎందుకంటే మనం ఆ స్టేజ్ నుంచే ఇక్కడికి వచ్చాం ధ్యానం అనే స్థితికి. ధ్యానం అనేది మనకి హయ్యర్ స్టేజ్. సో అవన్నీ కూడా ఏంటంటే మనకి ఈ ధ్యానం గురించి అవగాహన రావాలంటే అవన్నీ చెయ్యాలనే మనకు ముందుగా మనం దాంట్లో ఉండి తర్వాత ఈ ధ్యాన స్థితిలోకి వచ్చాం తెలుసు. సో అది చక్కటి అవకాశం. సో ఎవరు కూడా ఇంత చక్కటి అవకాశం ఇవ్వరు. ఒక పిఎస్ఎస్ఎం లో మాత్రమే ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ ఈ రోజు ధ్యానంలోకి వచ్చిన వారైనా కానీ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నారు. ఇదంతా కూడా క్రెడిట్ పోస్తూ పత్రిజీ గారు అంతటి చక్కటి అవకాశాన్ని మనందరికీ అందించారు కాబట్టి మనం ఇంత చక్కగా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందిస్తున్నాము. సో నా పేరు కవిత, నేను హైదరాబాద్ నుండి. సో నేను 2020లో ఈ మెడిటేషన్ లోకి రావడం జరిగింది. సో ఎప్పుడైతే మెడిటేషన్ లోకి వచ్చానో అప్పుడు ఇంకా అన్నజ్యోతి మేడంతో కనెక్టివిటీ అనేది ఏర్పడింది. సో అలా అన్నజ్యోతి మేడంతో కనెక్టివిటీ ఏర్పడిన తర్వాత నా ఆధ్యాత్మిక ప్రయాణం అనేది ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఎంతో దోహదపడింది. ఎందుకంటే ఆమె మామూలు మాస్టర్ కాదు అన్నజ్యోతి మేడం గారు. సో నేను మెడిటేషన్ చేస్తుంటే ఫస్ట్ రోజు నుంచే నాకు మేడంకి కాల్ చేసి ఆమె దగ్గర నుంచి జ్ఞానాన్ని పొందాలనే ఒక లోపల నుంచి రావడం జరిగింది. వెంటనే మేడం నెంబర్ తీసుకొని, నాకు అంతకుముందు ముఖ పరిచయం కూడా లేదు, అలా అన్నజ్యోతి మేడం నెంబర్ తీసుకొని మేడంకి కాల్ చేసి సో ఈ ధ్యానం అంటే ఏంటి, ఎలా చెయ్యాలి అంటే జస్ట్ ధ్యానం అనేది తెలిసి కళ్ళు మూసుకొని కూర్చోవాలని సెకండ్ డేనే మేడంతో మాట్లాడడము. సో మేడం ద్వారా ఒక 3 days కాన్ఫరెన్స్ కాల్లో మెడిటేషన్ నేర్చుకోవడం 2020లో లాక్డౌన్ పీరియడ్ లో జరిగింది. సో అలా మేడంతో కనెక్టివిటీ ఏర్పడిన తర్వాత టీమ్ జగద్గురు పత్రిజీ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. సో అది నరేంద్ర ఆసూరి గారు ఆదిలాబాద్ వారు నిర్వహిస్తారు. సో దాంట్లో ఒక ఆర్గనైజర్ గా ఉండి ఎంతో జ్ఞానాన్ని పొందాను. ఎందరో మాస్టర్స్ వచ్చి వారి యొక్క ఆత్మ జ్ఞానాన్ని పంచారు. అలా వింటూ ఎంతో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొంది దాంట్లో జగద్గురు పత్రిజీ యూట్యూబ్ ఛానల్ నరేంద్ర ఆసూరి సార్ వాళ్ళతో ఒక టీం మెంబర్ గా ఉంటూ ఒక ఆర్గనైజర్ గా ఉంటూ సో అన్ని కార్యక్రమాల్లో కూడా చాలా చక్కగా వర్క్ చేయడానికి నాకు అవకాశం అనేది దొరికింది. అప్పటి నుండి నా ఆధ్యాత్మిక ఎదుగుదల అనేది ఇంకా అద్భుతంగా మా కొనసాగుతూనే ఉంది. చాలా చక్కగా ఫాస్ట్ గా నా ఆధ్యాత్మిక ఎదుగుదల అనేది కలిగింది. ఎందుకంటే మనం ప్రతిరోజు కూడా సజ్జన సాంగత్యం చేస్తాము, ధ్యానం చేస్తాము. అలానే ఎంతో అంటే మనకి స్వాధ్యాయం ఎంతో మంది మాస్టర్స్ ఎన్నో ఎన్నో ఆ బుక్స్ గురించి విశ్లేషణ అనేది ఇస్తూ ఉంటారు కాబట్టి ఆ జ్ఞానం అంతా పొందారు.
సో అంతటి ఆధ్యాత్మిక జ్ఞానం పొందాను కాబట్టి ఇలా ఈ రోజు మీ ముందు వచ్చి మాట్లాడే అంత ఈ జ్ఞానం అనేది నాకు లభించింది ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రతినిత్యం మనం వింటూ వింటూ ఉంటే అది మనలో అది అలా నిమిడీకృతం అయిపోతుంది ఆ జ్ఞానం అనేది. ఒక రోజు ఒక వారం రోజులు విని తర్వాత వినకుంటే మనకి ఏదో అంటే మనం విన్నది అప్లై అప్లై చేయాలంటే ప్రతిరోజు విన్నాం అనుకోండి, ఓహో నేను ఇది చెయ్యకూడదు అనే ఒక మనకి అక్కడి నుంచి ఆన్సర్ వస్తుంటుంది. మనం ఈ రోజు ఏం కార్యక్రమాలు చేశాము, ఎలాంటి పనులు చేశాం, ఎవరినైనా మాటల ద్వారా హింసించామా, మాటల ద్వారా వాళ్ళని బాధ పెట్టామా అనేది అక్కడ వాళ్ళు చెప్తూ ఉంటారు. మనం మాట్లాడే మాట ఏ విధంగా ఉండాలి, మన ఆలోచన విధానం ఏ విధంగా ఉండాలి అనే విషయాలు అనేక అంశాలు అనేది ఈ ఆధ్యాత్మికంగా ఉన్న వారిలో సో వాళ్ళు మాట్లాడే విధానము చాలా చక్కగా ఉంటుంది. అలానే ఆ జ్ఞానం అనేది కూడా హయ్యర్ లెవెల్లో ఉంటుంది కాబట్టి మనం కూడా ఆ స్థితికి చేరుకోవడానికి ప్రతిరోజు వింటూ ఉంటే సో జూమ్ లో కాకుండా యూట్యూబ్ లో కూడా వినొచ్చు. అలా వింటూ వింటూ ఆ జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే పెంపొందించుకుంటామో సో ఈ వేల నుంచి పక్కకి వెళ్ళడానికి మనకు అవకాశం ఉండదు. సో చక్కగా మనమే ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ఆలోచించాలి, ఎలా చూడాలి, ప్రతి దాన్ని కూడా ఏ విధంగా చూడాలి, దృష్టి మన దృష్టికోణం ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ కూడా మారిపోతాయి ఫ్రెండ్స్. సో నాలో కూడా అలానే మార్పు అనేది సంభవించింది. అవన్నీ వింటూ ఉంటూ అంటే ఎదుటి వ్యక్తిలో మాట్లాడే విధానం మారిపోయింది. అలానే చూసే దృష్టికోణం అనేది మారిపోయింది. ప్రతి దాన్ని కూడా ఒక చిన్న చీమని చూసినా కానీ సో అది కూడా ఒక ఆత్మస్వరూపమే అనే భావన అనేది కలిగింది. అలానే మనం ఏం చేస్తుంటాము, బుక్స్ చెప్పుల్ని అన్నిటిని వేరువేరుగా చూస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మికంగా అహం బ్రహ్మాస్మి, తత్వమసి ఇలా ప్రతి అంటే మన చుట్టూ ఉన్న ప్రతి జీవి ప్రతిదీ కూడా ఆత్మస్వరూపమైన తెలుసుకున్నప్పుడు సో ఆ చెప్పులకి బుక్స్ కి ఈ కాళ్ళకి ఏం తేడా లేదు కదా అనే భావన కలుగుతుంది. సో అప్పుడు మనం ప్రతి దాన్ని కూడా ఒకే భావనలో చూస్తాం. ఆ చెప్పులకి మంచి రెస్పెక్ట్ అంటే మనమి అంటే మన కంటే తక్కువగా ఉన్న వాళ్ళకి మనకంటే ఎక్కువగా ఉన్న వాళ్ళకి సేమ్ వాల్యూ ఇస్తూ ఉంటాం. ఒకే విధమైన అవగాహన అనేది మనకు కలుగుతుంది. అరే వీళ్ళు గొప్పవారు, వీళ్ళకి ఎక్కువగా మనం గౌరవించాలి, వీళ్ళు తక్కువ వాళ్ళు, వీళ్ళకి అంత గౌరవం అవసరం లేదు అని అనుకోం. అందరికీ చక్కగా ఎక్కువ గౌరవాన్ని ఇస్తూ తక్కువ ఎక్కువ అని లేకుండా ప్రతి ఒక్కరిని చిన్న పెద్ద అని లేకుండా అందరినీ చక్కగా ప్రేమిస్తాము, చక్కగా గౌరవిస్తాము. అంటే ఆధ్యాత్మికతలో ఉంటే మాత్రమే సాధ్యమవుతుంది. సో ఈ ఆధ్యాత్మికత మనం అలా ఉండాలి అంటే కంపల్సరీ ధ్యాన సాధన అనేది అవసరం. ఎందుకంటే మనలో ఎన్నో ఎమోషన్స్ ప్రతిరోజు కూడా అంటే మనము వర్క్ చేస్తుంటాము, అక్కడ అక్కడ ఉన్న ఫ్రీక్వెన్సీ అనేది ఒకే విధంగా ఉండదు. మన చుట్టూ ఉన్న వాళ్ళది ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ ఒక్కొక్కరిలో ఉంటుంది. అంటే ఒకే రకమైన ఫ్రీక్వెన్సీలో ఉండే వాళ్ళు ఉండరు. ఇప్పుడు మనం అందరం ఇక్కడ ఉన్నామంటే సో ఆధ్యాత్మికంగా ఒక గ్రూప్ గా ఉన్నామంటే మన ఫ్రీక్వెన్సీ ఒక విధంగా ఉంటుంది ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళు. కానీ ఒక ఆఫీస్ లో వర్క్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కరిది ఒక్కొక్క రకంగా ఉంటుంది కాబట్టి వాళ్ళ థాట్స్ పవర్ అనేది సో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఆలోచిస్తుంటారు కాబట్టి ఆ చికాకులన్నీ మనలో కూడా వస్తాయి. మనం చక్కగా మనం వచ్చి ధ్యానం చేసామనుకోండి ఆ చికాకులన్నీ ఎగిరిపోతాయి. కారణం ఏంటి, అనంతమైన కాస్మిక్ ఎనర్జీ అనేది మన చుట్టూ ఉంది, విశ్వమయ ప్రాణశక్తి. బట్ దాన్ని మనము గ్రహించగలగాలి అంటే మన యొక్క మైండ్ అనేది శూన్యం కావాలి. సో ఆ జీరో స్టేజ్ కి ఎప్పుడైతే మనం వెళ్తామో అప్పుడు మాత్రమే ఆ కాస్మిక్ ఎనర్జీ అనేది మనలో వస్తుంది. వచ్చినప్పుడు మాత్రమే సో మనలో మార్పు అనేది సంభవిస్తుంది. లేకుంటే ఆ మార్పు అనేది సంభవించదు. మనము చక్కగా నిద్రపోయి లేచిన తర్వాత ఎంత హ్యాపీగా ఉంటామో, మనం మాట్లాడే విధానం కూడా చాలా కూల్ గా మాట్లాడుతుంటాం. చికాకు అనేది ఉండదు. హ్యాపీగా పిల్లల్ని కూడా హ్యాపీగా మనము దగ్గరికి తీసుకుంటాము. అలానే ఇప్పుడు ఆఫీస్ నుంచి రాగానే పిల్లలు దగ్గరికి తీసుకోగలుగుతాము, హ్యాపీగా తీసుకోము. ఎందుకంటే అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్, అక్కడ ఉన్న ఆ చుట్టూ ఉన్న వాళ్ళు ఉన్న ఫ్రీక్వెన్సీస్ అన్ని కూడా డిఫరెంట్ గా ఉండి మనలో అది ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి ఇక్కడికి రాగానే మన పిల్లల్ని అంత హ్యాపీగా తీసుకోము. అవన్నీ కూడా మన లోపల ఉన్నాయి కదా. సో పడుకున్నప్పుడు ఏం జరుగుతుంది, మనకి కాస్మిక్ ఎనర్జీ వస్తుంది కానీ చాలా తక్కువ అమౌంట్ లో వస్తుంది. సో అంత చిన్న దానికే మనం అంత పీస్ఫుల్ గా ఉండి అంత అద్భుతంగా ఉన్నప్పుడు ధ్యానం చేసినప్పుడు మనకి మూడింతలు ఎక్కువ ఎనర్జీ వస్తుంది. అప్పుడు ఇంకెంత అద్భుతంగా ఉంటాం, ఎంత చక్కగా మన జీవితం అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఈ విషయమే మన ఫ్రెండ్స్ అందరికీ కూడా మనం తెలియజేయాలి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అందరికీ కూడా. సో ఈ విధంగా ఉంటుంది కాబట్టి మన జీవితం హాయిగా సాఫీగా సాగాలి అంటే ధ్యానం అనేది తప్పనిసరి.
ఎందుకంటే మనకి భగవద్గీతలో ఉత్తర గీతలో కూడా చెప్పింది అదే. సో ఆ స్తోత్రం అందరికీ దాదాపుగా తెలుసు, ఎందుకంటే ఈ జూమ్ లో ఇప్పుడు భగవద్గీత క్లాసెస్ కండక్ట్ చేయబడతాయి. ప్రసన్న మేడం ఎంతో అద్భుతంగా వివరిస్తూ ఉంటారు. సో మన ధ్యానం అనేది హయ్యర్ స్టేట్. సో అన్నిటికంటే ఇంకా ఉన్నతమైన స్థితి. పూజ అనేది ఫస్ట్ ఒక మెట్టు అది అని మనకి. ఆ మెట్టు కాదు అగత్త అని చెప్తారు. ఎవరు? ఆ దయానంద సరస్వతి సంథింగ్, సారీ నాకు నేమ్ సరిగ్గా గుర్తులేదు. సో అంటే చూడండి, పూజ అనేది ఒక అగత్త మెట్టు కాదు. అంటే మనకి కేవలము పూజా విధానం అనేది ఫస్ట్ స్టేజ్ లో ఉన్న వాళ్ళు చేస్తారు. మనము చెయ్యొచ్చు పూజ, చక్కగా కూర్చొని దీపం పెట్టి ఆ దేవుని రూమ్ లో చక్కగా మనం కళ్ళు మూసుకొని ఒక గంట మన ధ్యాన స్థితిలో ఉంటే మనం ఏ దేవుణ్ణి అయితే పూజిస్తున్నామో ఆయనే మనం ముందొచ్చి కూర్చుంటారు. ఎంతో అద్భుతమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనకు అందిస్తారు. సో ఈ విషయం అనేది మనం గ్రహించాలి. సో ఈ రోజు పత్రిజి గారు అందించిన ఆ కాన్సెప్ట్ లో భాగంగా మనకి మామూలుగా టీం జగద్గురు పత్రిజీ వారు ఎప్పుడు కూడా పత్రిజీ ప్రబోధాలని ఇది విశ్వవ్యాప్తం చేయాలనే ఒక సదుద్దేశంతో టీం జగద్గురు పత్రిజీ అనేది ఏర్పాటు చేశారు నరేంద్ర ఆసూరి గారు అండ్ అరుణజ్యోతి మేడం గారు. సో అందులో భాగంగా ఇప్పుడు ఏం చేశారంటే సారు చెప్పిన వీడియోస్ అన్ని కూడా పుస్తక రూపంలో తీసుకొచ్చారు. ఆల్రెడీ మీకు తెలుసు కావచ్చు, ఎందుకంటే అరుణజ్యోతి మేడం సో తిరుచానూరు వచ్చారు, బుక్ ని అక్కడ రిలీజ్ చేశారు. సో ఈ బుక్ లో ఉన్న ఒక కాన్సెప్ట్ తీసుకొని నేను తెలియజేస్తున్నాను. సో ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ బుక్ తీసుకోండి. ఎంతో ఆధ్యాత్మిక జ్ఞానం అనేది పత్రిజీ గారు అందించిన జ్ఞానం అనేది దీంట్లో ఉంది. సో పత్రిజీ ప్రబోధాలు మానవాళికి మేలుకొల్పులు మొదటి భాగం. ఈ బుక్ లో నుంచి నేను సజ్జన సాంగత్యం చేస్తే సత్యం తెలుస్తుంది. అది సజ్జన సాంగత్యం అంటే ఏంటి, సజ్జనులు అంటే ఎవరు, సత్యం అంటే ఏంటి, ఈ అంశాలన్నీ తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో అంటే మనకి ఏం చెప్తారంటే సజ్జనులు అంటే ఎవరు అంటే సత్యం తెలిసిన జ్ఞానం. సత్యం తెలిసిన జ్ఞానాన్ని సజ్జనులు అంటారని చెప్తున్నారు గురూజీ గారు. మరి సత్యం అంటే ఏంటి? సత్యం అంటే సూర్యుడు తూర్పున ఉదయిస్తున్నాడు, పడమర అస్తమిస్తున్నాడు, ఇది కాదు సత్యం అనేది. సత్యం అంటే ఏంటి అంటే మనమందరం కూడా ఈ శరీరాలం కాదు, ఆత్మ పదార్థం అని తెలుసుకోవడమే సత్యం. సో సారేం చెప్తుంటారు, ప్రతి ఒక్కరి అనుభవాలు వినాలి, అందరి జీవితాలను పరిశీలించాలని చెప్తారు పత్రిజీ గారు. సో అందరి దగ్గర నుంచి కూడా మనం నేర్చుకోవాలి, ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా నేర్చుకోవాలని చెప్తుంటారు. ప్రతి ఒక్కరిది కూడా శ్రద్ధగా వినాలని చెప్తారు. అలా మనం అందరం వచ్చి కూర్చొని ఇక్కడ శ్రద్ధగా వింటున్నాం కాబట్టి ఒక్కొక్కరి అనుభవం అనేది తెలుస్తుంది, ఒక్కొక్కరి ఇచ్చే జ్ఞానం అనేది మనం పొందుతున్నాము. సో సజ్జన సాంగత్యం చేస్తేనే సత్యం తెలుస్తుంది అని చెప్తున్నారు. ఏంటంటే సత్యం కావాలంటే మనం ఏం చేయాలి అంటే సజ్జన సాంగత్యం చేయాలి. సో సజ్జనులు అంటే ఎవరు అంటే ఇందాకే చెప్పాను, సత్యం తెలుసుకున్న జనులే సజ్జనులు. సో అంటే సజ్జనులతో సాంగత్యం చేస్తే మనకి ఏం వస్తుంది, సుజ్ఞానం వస్తుంది, అంటే మంచి జ్ఞానం అనేది వస్తుంది. మరి అజ్ఞానులతో సాంగత్యం చేస్తే ఏమొస్తుంది, అజ్ఞానమే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంటి చుట్టుపక్కల అందరూ ఇంకా అందరూ అమలక్కలు కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఏం చెప్పుకుంటారు, ఏం మాట్లాడుతుంటారు, వాళ్ళ ఇంట్లో ఉన్న బాధలు, ఎదురింటి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ గురించి చాడీలు చెప్పడం, ఇవే. దీనివల్ల మనకి ఏమొస్తుంది, అజ్ఞానమే వస్తుంది, దానివల్ల జ్ఞానం ఏముండదు. సో వాళ్ళ లోపల ఒక రకమైన భావన అనేది ఏర్పడుతుంది. సో వాళ్ళు ఇలాంటి వారు అలాంటి వారు అనే భావన ఏర్పడి మనం ఏం చేస్తుంటాము, అది మైండ్ లో పెట్టుకుంటాం. కానీ ఎప్పుడైతే సత్యం తెలిసిన జనులతో ఇలా మనం సజ్జన సాంగత్యం చేస్తున్నప్పుడు మనకి సుజ్ఞానం వస్తుంది. సో ఇలా ఈ ఫ్రీక్వెన్సీ లో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఎనర్జీ ఫ్లో అనేది మనం గమనించుకోవచ్చు ఫ్రెండ్స్. సో సుజ్ఞానంతో చేసేదే సజ్జన సాంగత్యము. సో మనకి ఇక్కడ ఆదిశంకరాచార్యులు గారు కూడా మనకి చెప్పారు ఏంటి సజ్జన సాంగత్యం ఒక ఇంపార్టెంట్. త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్జన తరణే నౌక అంటే త్రిజగతి అంటే మూడు లోకాలలో కూడా సజ్జన సంగతి రేఖ అంటే సజ్జన సాంగత్యం అనే ఒక్కటి మాత్రమే భవతి భవార్జన తరణే నౌక, ఈ దుఃఖ సాగరాన్ని దాటించే ఏకైక నౌక అని చెప్పారు. చూడండి ఫ్రెండ్స్, అంటే మూడు లోకాల్లో కూడా ఏ లోకంలో అయినా మూడు లోకాల్లో కూడా మన మూడు లోకాలు ఉన్నాయని, మన పైన ఒకటి కింద ఒకటి ఈ లోకం అని అనుకుంటున్నాం కదా, అనుకున్నప్పుడు ఈ మూడు లోకాలు కూడా దుఃఖ సాగరాన్ని దాటించే నౌక ఏదంటే సజ్జన సాంగత్యం మాత్రమే అని చెప్తున్నారు. సో ఎవరైతే సజ్జన సాంగత్యం చేయరో సో ఆ దుఃఖ సాగరాన్ని దాటలేరు అంటున్నారు. ఎగ్జాంపుల్ ఒక సాగరం ఉంది, ఒక సముద్రం ఉంది,
ఆ సముద్రంలో మనము ఈదుతూ ఉంటే ఆ సముద్రాన్ని దాటగలుగుతామా? దాటలేం కదా. ఎంతసేపు అని ఈదగలుగుతాము? ఈదలేము. ఏం చేస్తాం? కాసేపు ఈదగానే మనము అదంత పెద్ద సాగరాన్ని ఈదాలంటే ఈదలేక ఏం చేస్తాం? మునిగిపోతాం. అదే ఒక నౌక ఉందనుకోండి, చక్కగా ఆ నౌకలో తెడ్డు వేస్తూ పోతూ ఉంటే మనము ఆ సాగరాన్ని దాటుతాం. అదే విధంగా ఈ దుఃఖ సాగరాన్ని దాటాలంటే మనకు ఒక నౌక కావాలి. మనం ఈదుతూ ఉండకూడదు. ఒక నౌక కావాలంటే ఆ నౌకే సజ్జన సాంగత్యం అని చెప్తున్నారు శంకరాచార్యుల వారు. చెప్పిన దాన్ని మనకి పత్రిజీ గారు విశ్లేషణ ఇచ్చారు ఫ్రెండ్స్ ఎంతో అద్భుతంగా. అంటే కాబట్టి మనము ఏం చేయాలంటే ప్రతి నిత్యం కూడా సజ్జన సాంగత్యం అనేది చేయాలి, స్వాధ్యాయం చేయాలి, ధ్యానం చేయాలి. ఈ మూడు కూడా మనకి పత్రిజీ గారు చెప్తూనే ఉంటారు. సో మనకి సత్యం కావాలంటే సత్యం వస్తుంది అని చెప్తున్నారు. ఎలా అంటే సత్యం తెలుసుకున్న జనులతో మనం ఎప్పుడు సత్యం సాంగత్యం చేస్తే సత్యం తెలుస్తుంది. సో ఇలా సత్యంలో జీవించినప్పుడు మాత్రమే మనము ఆ దుఃఖ సాగరాన్ని దాటగలుగుతాము అవలీలగా అంటున్నారు. ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాం కాబట్టి మనకి ఎన్నో అంశాలు తెలుస్తున్నాయి. తెలిసినప్పుడు మన ఎదుటివారు కోప్పడినా మన ఎదుటివారు ఏ విధంగా ఉన్నా కానీ మనలో దుఃఖం అనేది కలగదు. ఎందుకు అంటే ఒకవేళ వచ్చినా కానీ విత్ ఇన్ సెకండ్స్ లో కానీ లేకుంటే మనకి మినిట్స్ లో కానీ అది మనకు అవగాహన వస్తుంది. సో వాళ్ళ యొక్క ఆత్మస్థితి అనేది వేరే విధంగా ఉంది కాబట్టి వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతున్నారు. వెంటనే మనకి రియలైజేషన్ అనేది ఏర్పడి మనలో ఉన్న ఆ బాధ అనేది తొలగిపోతుంది. కారణం ఏంటి? మనం చేసే ధ్యానం వల్లనే. సో మనం ఈ విధంగా విన్న జ్ఞానం వల్లనే అది మనకు కలుగుతుంది. అందుకోసమే సజ్జన సాంగత్యం యొక్క ఇంపార్టెంట్ అనేది మన పత్రిజీ గారు చక్కగా చెప్పారు. అలానే ఇంకొకటి కూడా మనకి ఆదిశంకరాచార్యులు వారు ఏం చెప్పారంటే ప్రాణాయామం ప్రత్యాహారం నిత్యానిత్య వివేక విచారం జాప్య సమేత సమాధి విధానం పూర్వవధానం మహదవధానం. ఇక్కడ ప్రాణాయామం ప్రత్యాహారం అని చెప్పారు. మరి ప్రాణాయామం అంటే ఇక్కడ మనకి పత్రిజీ గారు ఏం చెప్పారంటే శ్వాస మీద ధ్యాస. సో ఈజీగా అర్థమయ్యే విధానంలో మనకి పత్రిజీ గారు ఈ విధంగా వివరించారు ఆ శ్లోకం యొక్క అర్థాన్ని. ప్రాణాయామం ప్రత్యాహారం. ప్రాణాయామం అంటే శ్వాస మీద ధ్యాస. మరి ప్రత్యాహారం అంటే ఏంటి? మనం ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మనకి ఏమవుతుంది? మనలో ఆ విశ్వమయ ప్రాణశక్తి అనేది వస్తుంది. అదే ప్రత్యాహారము అని చెప్తున్నారు. అంటే ప్రత్యాహారం అంటే విశ్వమయ ప్రాణశక్తి. అదే విధంగా వస్తుంది తల మీద గల బ్రహ్మరంధ్రం ద్వారా తీసుకోవడం జరుగుతుంది. మనం నోటి నుంచి తీసుకునేది ఏంటిది? ఆహారం. అలానే తల మీద గల బ్రహ్మరంధ్రం ద్వారా తీసుకునేది ఏంటిది? ప్రత్యాహారం. అదే విశ్వమయ ప్రాణశక్తి. సో ఇలా తలపైన గల బ్రహ్మరంధ్రం ద్వారా తీసుకుంటే అది ప్రత్యాహారం అవుతుంది అని చెప్తున్నారు. అంటే మనము ఆహారానికి అపోజిట్ ఆహారం అని చెప్తున్నారు. అంటే ప్రాణాయామం ద్వారా ఈ ప్రత్యాహారము ద్వారా మనము అంటే ఇక్కడ నిత్యానిత్య వివేక విచారం అంటే ఎప్పుడైతే ఆ ప్రత్యాహారం తీసుకున్నాం అనుకోండి ఆ విశ్వమయ ప్రాణశక్తి నిత్యానిత్య వివేకం అనేది తెలుస్తుంది. నిత్యమైనది ఏంటిది? అనిత్యమైనది ఏంటిది? నిత్యమైనది ఏంటిది? ఆత్మ. మరి అనిత్యమైనది ఏంటిది? శరీరం. సో సారీ, నిత్యమైనది అంటే సారీ ఓకే, నిత్యమైనది ఆత్మ, అనిత్యమైనది శరీరం. అంటే సో నిత్యానిత్య వివేకం అనేది ఈ శరీరం అనిత్యమని ఆత్మ అనేది నిత్యం అనేది మనకి వివేకంలోకి వస్తుంది. సో చూడండి ఎంత విశ్లేషణ. ప్రాణాయామం ప్రత్యాహారం నిత్యానిత్య వివేక విచారము. సో ప్రాణాయామం శ్వాస మీద ధ్యాస ద్వారా, ప్రత్యాహారం శూన్య ప్రాణశక్తి తీసుకోవడం వల్ల, నిత్యానిత్య వివేక విచారం నిత్యమైనది ఏంటిది అనిత్యమైనది ఏంటిది అనే వివేకం అనేది మనకు కలుగుతుంది అని చెప్తున్నారు. సో అలానే ఈ ప్రాణాయామం అనేది అంటే శ్వాస మీద ధ్యాస అనేది ప్రతిరోజు సాధన చేస్తుంటే సమాధి విధానం అంటే జాప్య సమేత సమాధి విధానం అని మనకి సెకండ్ లైన్ లో ఉంది కదా. జాప్య సమేత సమాధి విధానం పూర్వవధానం మహదవధానం. అంటే సో ప్రతిరోజు ధ్యానం శ్వాస మీద ధ్యాస చేస్తున్నప్పుడు మనకి సమాధి విధానం అనేది. సమాధి అంటే ఏంటి? అన్ని సమాధానాలు దొరికే స్థితి. మనకి ధ్యానంలో ఏం చేస్తుంటాము? ధ్యానం చేసినప్పుడు మనకి ఏదైనా డౌట్స్ ఉంటే వెంటనే కూర్చొని క్వశ్చన్ వేసుకుంటాము. ఎంతో మెసేజెస్ అనేటివి ఎన్నో వస్తూ ఉంటాయి. మనం పీక్ స్టేజ్ లో ధ్యానంలోకి వెళ్ళినప్పుడు మనకి ఎన్నో మాస్టర్స్ కనెక్టివిటీలో ఉండి చక్కటి జ్ఞానాన్ని అందిస్తుంటారు. మన లోపల నుంచి మన సోల్ మన ఆత్మనే మనకి అనేక ఆన్సర్స్ అనేటివి చెప్తుంది. అన్ని సమాధానాలు దొరికే స్థితి. సో
అన్ని ప్రశ్నలకి అన్ని సమాధానం దొరికే స్థితి సమాధి స్థితి అని చెప్తున్నారు. అంటే ఈ సమాధి స్థితి ఎలా వస్తుంది అంటే ప్రాణాయామం ద్వారా, ప్రత్యాహారం తీసుకోవడం ద్వారా మనకి వస్తుంది. అంటే శ్వాస మీద ధ్యాస పెడుతూ పెడుతూ ఉంటే పైనుంచి మనకి ఆ విశ్వమయ ప్రాణశక్తి వస్తుంది. దాన్ని గ్రహిస్తూ గ్రహిస్తూ ఉంటే నిత్యమేదో అనిత్యమేదో అనేది మనకు తెలుస్తుంది. అప్పుడు మనకి సమాధి స్థితి అనేది వస్తుంది. అంటే నిత్యం అనేది అనిత్యం అనేది తెలుసు. ఇప్పుడు అన్ని ప్రశ్నలు అన్ని సమాధానం దొరికే స్థితి అంటే సో ఇలా నిత్యమైనది అనిత్యమైనది ఏదో తెలుసుకుంటున్నాం కాబట్టి అదే సమాధి స్థితి అని చెప్తున్నారు. అంటే ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ తొలగకుండా ఉండే స్థితి సమాధి స్థితి. సో అంటే ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మనని అవమానించినా అలానే గౌరవించిన అలానే మనకి అంటే డబ్బు ఉన్నా సో ఒక్కొక్క సమయంలో డబ్బు లేకున్నా సో కొన్ని అంటే మనకి నిత్యంగా జరిగే అంటే కొందరికి పెళ్ళి అవుతుంది, కొందరికి పెళ్లి కాదు, కొందరికి పిల్లలు ఉంటారు, కొందరికి ఉండరు. సో కొందరికి ఏంటిది అంటే కొన్ని స్థితుల్లో వాళ్ళు ఎలక్షన్ లో నిల్చున్న ఓడిపోతూ ఉంటారు, కొందరు గెలుస్తూ ఉంటారు. సో ఇలా ఎన్నో రకరకాల స్థితులు ఉంటాయి. సో ఇలా ఇంటి స్థితిలో కూడా ఎలాంటి స్థితిలో అయినా హాయిగా జీవించవచ్చు సమాధి స్థితికి చేరుకుంటే అని చెప్తున్నారు. సో ఈ హాయి కావాలి అని మనకు అంటే సో మనము డబ్బు ఉన్నా డబ్బు లేకున్నా హాయిగా ఉంటే మనకి ఎంతో చక్కటి జ్ఞానం అనేది పొందుతుంది. సో ఈ హాయి కావాలా వద్దా అని ప్రశ్న వేశారు ఇక్కడ పత్రిజీ గారు. అంటే హాయి అనుకుంటే ఎవరో వచ్చి డబ్బు దొంగలిస్తారు. మనకు డబ్బు ఉందనుకోండి డబ్బు పోవచ్చు. అలానే మనకి ఒక చక్కటి ఉద్యోగం ఉంది, సడన్ గా ఉద్యోగం పోవచ్చు. ఇలా మనకి అలాంటి స్థితిలో హాయిగా ఉండలేదు. కానీ ఎవరైతే ధ్యానంగా ఉన్నారో వాళ్ళు హాయిగా ఉండి నెక్స్ట్ సొల్యూషన్ వెంటనే వస్తుంది. సో అక్కడ అది కట్ అయిందంటే వాళ్ళకి ఇంకొకటి ఏదో వస్తుంది అనే అవగాహన ఉంది. వాళ్ళు ఎలా అంటే వాళ్ళ మైండ్ పరంగా చక్కగా స్టేబుల్ గా ఉంటారు. ఉండి వాళ్ళు ఇంకో పనికి తొందరగా జాబ్ సంపాదించుకోవడం కానీ సో డబ్బు పోయింది అనుకోండి ఆ డబ్బును ఏ విధంగా సంపాదించుకోవాలి అని అనేక ఆలోచనలు వెంటనే వస్తాయి. వాళ్ళకి చక్కటి ఆలోచన విధానం అనేది కలుగుతుంది. దేని ద్వారా? ధ్యానం ద్వారా మాత్రమే. సో ఆ సమాధి స్థితికి పొందిన వారికి మాత్రమే ఇది కలుగుతుంది అని చెప్తున్నారు. సో అందుకోసమే ప్రతి నిత్యము ఈ ప్రాణాయామం అంటే శ్వాస మీద ధ్యాస ద్వారా ప్రత్యాహారం అనేది పొందుతూ ఉండాలి. దాని ద్వారా ఆ సమాధి స్థితి అనేది వస్తుంది. ఇంకా ఆ సమాధి స్థితి కావాలి అంటే ప్రతి నిత్యము కూడా ధ్యాన సాధన చేయాలని చెప్తున్నారు. ఇక్కడ ఏంటి ఇంకా ప్రాణాయామం ప్రత్యాహారము నిత్యానిత్య వివేక విచారం జాప్య సమేత సమాధి విధానం పూర్వవధానం మహదానం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజే మూఢమతే అని చెప్తున్నారు. అంటే ఇక్కడ గో అంటే ఏంటివి? ఇంద్రియాలు. సో భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజే మూఢమతే. గో అంటే ఇంద్రియాలు. సో ఏంటి ఇంద్రియాలు? 5. సో 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. సో గోపాలకుడు అంటే ఎవరు? ఇంద్రియాలను పాలించేవాడు. గో అంటే ఇంద్రియాలని చెప్పాను. గోపాలకుడు అంటే ఎవరు? ఇంద్రియాలను పాలించేవాడే. పాలించే ఆత్మ పదార్థమే గోపాలకుడు అని చెప్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కృష్ణ పరమాత్మను చూస్తే కృష్ణ పరమాత్మ అంటే ఎవరు? ఇంద్రియాలను పాలించే ఆత్మ పదార్థం అని చెప్తున్నారు. అంటే మనదంతా కూడా గోకులం అని చెప్తున్నారు. సో గోవిందం భజ అని చెప్తారు. ఇంద్రియాల కులం గోవిందం భజ అంటున్నారు. అంటే మనమంతా కూడా ఆ కృష్ణ పరమాత్మ లాగా మనము ఇంద్రియాలను పాలించే గోపాలకులం అని చెప్తున్నారు, గోకులం అని చెప్తున్నారు. మనమంతా కూడా అని చెప్తున్నారు. ఇంద్రియాలను పాలించే ఆత్మను భజించేవాడు ఎవరు అంటే గోవర్ధనుడు. సో ఇంద్రియాలను పాలించే ఆత్మ అంటే మనందరము కూడా ఇంద్రియాలను పాలించే ఆత్మ అనుకుంటే దాన్ని భజించే వారు ఎవరంటే గోవర్ధనుడు. అంటే ఇంద్రియాలను వర్ధించేవాడు. సో ఎక్కడో ఉన్నవి చూడాలి. ఇలా మనం అంటే ఇంద్రియాలు వర్ధించడం అంటే ఎక్కడో ఉన్నవి చూడాలి. ఎక్కడ అంటే ఎన్నో లోకాల్లో ఉన్న జ్ఞానం పొందాలి అంటే నువ్వు చక్కగా ధ్యాన సాధన చేసినప్పుడు ఎక్కడో ఉన్నవి చూడాలి, ఎక్కడో ఉన్నవి వినాలి. మనకు అప్పుడు మాత్రమే చక్కగా ఓంకార నాదం కూడా వినబడుతుంది అని చాలా మంది చెప్తూ ఉంటారు ధ్యానంలో. సో ఎన్నో జన్మల కింద విషయాలు కూడా తెలుసుకోవాలి. దాన్నే గోవర్ధనం అంటున్నారు. గోవర్ధనం అంటే సో ఎక్కడో ఉన్నవి చూడాలి, ఎక్కడో ఉన్నవి వినాలి. అలానే ఎన్నో జన్మల కింది విషయాలు మనం తెలుసుకోవాలి. అదే గోవర్ధనము అంటున్నారు. మనమంతా కూడా గోవర్ధన గిరిదారులం కావాలి అంటున్నారు పత్రిజీ గారు. అంటే మన ఇంద్రియాలను వర్ధనం చేసుకోవాలి అని చెప్తున్నారు. ఏ విధంగా చేసుకోవాలి అంటే ఈ ప్రాణాయామము ప్రత్యాహారము ద్వారా నిత్యానిత్య వివేకం ద్వారా సో జాప్య సమేత అంటే సమాధి విధానము
ద్వారా సో మనం ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. అవన్నీ కూడా తెలుసుకోవాలంటే మనము ఈ విద్య నేర్చుకోవాలి. ఇదే మహాదవదానం అని చెప్తున్నారు. ఇది అన్నిటికంటే గొప్ప విద్య అని చెప్తున్నారు. సో ఇంకా ఇందాక చెప్పినట్టే ప్రాణాయామం అంటే శ్వాస మీద ధ్యాస అని, ప్రత్యాహారం అంటే విశ్వమయ ప్రాణశక్తి అని. సో దాని ద్వారా నిత్యానిత్య వివేకము అనేది ఏది సత్యమైంది ఏది అనిత్యమైందని తెలుసుకునే వివేకం అని చెప్తున్నారు. సో ఈ విధంగా ఎంతో చక్కటి జ్ఞానాన్ని మనకి పత్రిజీ గారి బుక్ లో చెప్పారు. సో మనకి నిత్యం కావాలంటే నిత్యం వస్తుంది, అనిత్యం కావాలంటే అనిత్యం వస్తుంది. కానీ అనిత్యం కావాలంటే అనిత్యం వస్తుంది, కానీ మరొక జన్మ ఎత్తాలి. అనిత్యం అంటే ఏంటి? శరీరం. ఇంకో శరీరం కావాలంటే ఏం చేయాలి? ఇంకొక జన్మ ఎత్తాలి. మరి నిత్యం కావాలి అంటే మనకి ఏది అవసరం లేదని చెప్తున్నారు. నిత్యం కావాలంటే నిత్యం వస్తుంది, మరొక జన్మ ఎత్తే అవసరం ఉండదు. ఎందుకంటే ఆత్మ అనేది ఎప్పటికీ ఉండేది. సో ఆ సత్యాన్ని తెలుసుకున్నాం అనుకోండి, మనకి ఇంకో జన్మ ఎత్తాల్సిన అవసరం లేదు. సో మనకు అనిత్యమే కావాలంటే మరొక జన్మ కావాలి, శరీరం కావాలి కదా. అనిత్యం ఏంటి? శరీరం. సో ఆ అనిత్యం కావాలంటే అనిత్యం కూడా మనం పొందవచ్చు, కానీ దానికోసం మరొక జన్మ ఎత్తాలి అని చెప్తున్నారు. ఎవరికైతే ఇంకా జన్మ అక్కర్లేదో వాళ్ళు ఏ కోరిక పెట్టుకోవద్దని చెప్తున్నారు. సో జన్మ అవసరం లేదు అనుకుంటే ఏ కోరికలు పెట్టుకోవద్దు అంటున్నారు. పెట్టుకుంటే కోరిక తీరుతుంది, కానీ మరొక జన్మ ఎత్తాలి తప్పదు అని చెప్తున్నారు. ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తారు దీనికి. అంటే ఈ మనము అంటే కోరిక ఉంటే మనకు ఇంకొక జన్మ ఏ విధంగా వస్తుంది అనే దానికి మనకు చక్కటి ఎగ్జాంపుల్ ఒక స్టోరీ చెప్పారు. సతీ సావిత్రి స్టోరీ చెప్పారు పత్రిజీ గారు. సతీ సావిత్రి చాలా ఆమె గురించి అందరికి తెలిసి ఉంటుంది స్టోరీ. బట్ ఆమె ఏం చేస్తుంది? ఒక సమయంలో తన భర్త చనిపోతాడు, మరణిస్తాడు. ఎందుకంటే భూమి మీద అతని సమయం అయిపోయింది. సో తన సోల్ ప్లాన్ ప్రకారం అన్ని డేసే ఉండాలి కాబట్టి అప్పుడు ఆయన ఇంకా ఈ భూమి మీద తన యొక్క అయిపోయింది కాబట్టి సో తను వెళ్ళిపోతాడు, మరణిస్తాడు. మరణించినప్పుడు యమధర్మరాజు యువభటుని పంపించినప్పుడు ఈ సతీ సావిత్రి ఉంటది కదా, ఆమె పేరు ఆ ఆమె ఏం చేస్తుంది అంటే అడ్డుకుంటుంది. నా భర్తను తీసుకెళ్ళడానికి వీల్లేదని అడ్డుకుంటుంది. సో అలా అడ్డుకుని వాదిస్తే, అమ్మ లేదు, ఈయన టైం అయిపోయింది, తీసుకెళ్ళాలి, ఇంక ఇక్కడ ఉండకూడదు అంటే అసలు వాదించదు. ఆమెకున్న శక్తి, ఆమె చక్కగా ధ్యానం చేసి శక్తిని సంపాదించు, ఆమె శక్తితో అడ్డగిస్తుంది. ఎందుకంటే తను ఆ శక్తి ఉంది కాబట్టి ఆ శక్తిని అలా వృధా చేసుకుంటుంది. సో అలా ఇంకా ఆయన వెళ్ళిపోయి యమధర్మరాజుకి చెప్తాడు. యమధర్మరాజు ఏం చేస్తాడు? తిరిగి యమధర్మరాజు వస్తాడు. యమధర్మరాజు వచ్చి ఏం చేస్తాడు? సో వచ్చి ఇంకా ఏంటమ్మా, నా భర్తని పంపిస్తే తిరిగి పంపించావు, నీ భర్త చనిపోయాడమ్మా, నీ భర్త ఇక్కడ ఇంకా సమయం అయిపోయింది భూమి మీద, ఇక్కడ ఉండకూడదు ఆయనే. సో ఆయన ఎన్ని రోజులు ఉండాలో అన్ని రోజులే ఉండాలి, ఇంకా ఇక్కడ ఉండడానికి వీల్లేదు, నేను తీసుకెళ్తానంటే తనని కూడా అలానే అడ్డు వేస్తాడు, వద్దు అని అంటాడు. ఇంకా ఆయన ఆమెతో వాదించడం ఇష్టం లేక ఏం చేస్తాడని ధర్మరాజు, తిరిగి వెళ్తాడు, నీ కర్మ ఇంకా అనుభవిస్తావు అని చెప్పేసి వెళ్ళిపోతాడు. సో అలా వెళ్ళిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలకి ఏం చేస్తారు, సావిత్రి కూడా మరణిస్తుంది. మరణించి సో యమలోకానికి వెళ్తుంది. యమధర్మరాజు అక్కడ కూర్చుంటాడు, చూస్తాడు. అమ్మ వచ్చావా అని అంటారా. అనగానే ఇంకా ఏం చేయాలో అర్థం కాకుండా, మరి నీ భర్త ఏడమ్మా అని అడుగుతాడు. ఎందుకంటే నా భర్త నాతో పాటే ఉండాలి అని వాదించి తన దగ్గరే ఉంచుకుంది కదా. నీ భర్త ఏడమ్మా, నువ్వు ఒకదాని వచ్చావు, నీతో పాటే ఉండాలి కదా నీ భర్త ఎప్పుడు కూడా అన్నావు కదా, మరి నీ భర్త ఏడి, నీతో పాటు రాలేదని అడుగుతాడు. అడుగుతా ఆమె ఏం చేస్తుంది? ఇంకా దుఃఖమొహం వేసి చూస్తుంది. సో ఆ భర్త ఎక్కడున్నాడో తెలియదు, ఏ లోకంలో ఉన్నాడో తెలియదు. అతను కూడా మరణించాడు, అతను ఏ లోకంలో ఉన్నాడో తెలియదు. బట్ ఈమె మాత్రం యమలోకానికి వచ్చింది. ఈమె ధ్యానం చేసి ఎంతో సాధ్వి, మరి ఎందుకు యమలోకానికి వచ్చింది? ఆమె ఒక కోరిక పెట్టుకొని తన భర్తని యొక్క ఆయుష్ ఆపాలని యమధర్మరాజుని కూడా ధిక్కరించి న్యాయాన్ని ధిక్కరించింది. ధిక్కరించినప్పుడు ఏం జరిగింది? సో ఇంకా నువ్వు చెప్తారనమాట, చిత్రగుప్తుని పిలిచి సో ఈమెకి ఇంకో 3 జన్మలు రాయి, ఈ 3 జన్మలు కూడా చాలా అందంగా పుట్టాలి, పెళ్లి కావాలి, పెళ్లి అయినాక 3వ రోజుకే భర్త చనిపోవాలని అలా చెప్తాను. అంటే ఆమెకు కోరిక ఉంది, అప్పుడు తన భర్త తనతో పాటే ఉండాలని కోరిక ఉంది కాబట్టి ఆమె ఆధ్యాత్మిక ప్రయాణం అనేది అక్కడ ఆగిపోయింది. మరొక జన్మ 3 జన్మలు అనేటివి ఆమెకు వచ్చాయి. సో ఆమె అనిత్యం కోరుకుంది, శరీరం తన భర్త కావాలని కోరుకుంది, అనిత్యాన్ని కోరుకుంది కాబట్టి తనకి మళ్ళీ 3 జన్మలు వచ్చాయి. సో ఇక్కడ భట్టిజీ గారు కూడా అదే చెప్తున్నారు, అనిత్యం కావాలంటే అనిత్యం వస్తుంది, కానీ మరొక జన్మ కావాలి, నిత్యం కావాలంటే ఇంకో జన్మ అవసరం లేదని చెప్తున్నారు.
అందుకోసమే ఏ కోరిక పెట్టుకోకూడదు అని చెప్తున్నారు. కోరిక పెట్టుకుంటే మరొక జన్మ ఎత్తాలి తప్పదు అని చెప్తున్నారు. సో ఆ విధంగా ఆమె మరణించింది. మరణించిన తర్వాత ఎందుకంటే అక్కడ కోరిక పెట్టుకుంది తన భర్త తనతో పాటే ఉండాలని. అలా అందమైన స్త్రీగా పుట్టి పెళ్లి చేసుకొని 3 రోజులకే భర్త చనిపోయి ఆ విధంగా ఆమె యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం అనేది అలా అడ్డుకట్ట వేసి 3 జన్మలు అనేది ఆగిపోయి 3 జన్మల తర్వాత మళ్ళీ ఆమె సత్యం తెలుసుకుంది. సో అందుకోసమే పత్రిజీ గారు చెప్తున్నారు. సో మనందరికీ కూడా మీకు అలాంటి పరిస్థితి కావాలంటే కోరిక పెట్టుకోండి, నో ప్రాబ్లం. సో ఎప్పుడు కూడా ఉన్నదాన్ని యాక్సెప్ట్ చేయాలి అంటున్నారు. సో ఉన్నదాన్ని, సో మనకు ఉన్నదాన్ని కాకుండా దానికంటే ఎక్కువగా మనం కోరుకుంటూ ఉంటాం. నాకు ఇది కావాలి, ఇది పెద్ద బిల్డింగ్ కావాలి, పెద్ద కార్ కావాలి, సో ఇంకా పెద్ద జాబ్ కావాలి, ఉన్న జాబ్ కాకుండా ఇంకో జాబ్ కావాలి, ఇలా కోరుకుంటూ ఉంటాం. కోరుకున్నది వస్తుంది కానీ అది మన శక్తిని మించింది కాబట్టి అక్కడ, సో దానికోసం మనకి ఇంకో జన్మ కావాలి. సో అలా మన ఆధ్యాత్మిక పురోగతి అనేది కుంటుపడుతుంది. కాబట్టి ఉన్నదాన్ని యాక్సెప్ట్ చేయాలి. సో మనకు మొగుడు ఉంటే ఉండని, లేకపోతే లేదు, పిల్లలుంటే ఉండని, లేకుంటే లేదు, డబ్బు ఉంటే ఉండని, లేకపోతే లేదు. సో ఏది కోరుకోవద్దు అని చెప్తున్నారు. కోరుకున్నారనుకోండి, సేమ్ మనకి సతీ సావిత్రి ఏ విధంగా ఆమెకి ఎలా ఉందో అలాగని మనకి అదే గతి పడుతుంది అని చెప్తున్నారు. సో ఏది ఉంటే అది అనుభవించండి అని చెప్తున్నారు. సో ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నారు. చైనాలో ఒక అబ్బాయి, సో ఆయనకి ఒక చిటికెనేలు వంకర ఉంటది. సో ఆ చిటికెనేలు కోసమని తన జీవితం ఎలా అంటే ఎప్పుడు ఏడుస్తూనే జీవించాడు, ఏడుస్తూనే ఉన్నాడు. అలా 80 సంవత్సరాలు గడిచిపోయినాయి. అలా ఏడుస్తూనే తన యొక్క జీవనాన్ని గడిపాడు. తన జీవితం అంతా వృధా చేసుకున్నాడు, నా చిటిక వేరు వంకర ఉంది అని. సో దేని అంటే చదువులో రాలేదు, ఆటల్లో రాలేదు, దేంట్లో కూడా ఆయన ప్రావీణ్యం సంపాదించుకోలేదు. కారణం ఏంటి? నా చిటికనేలు వంకర ఉంది అని. అలానే ఇంకో అబ్బాయి ఉంటాడు, ఆయన పెయింటర్, చక్కగా పెయింట్ వేస్తాడు. విశ్వవ్యాప్తంగా అతనికి ఎంతో పేరుంది. సో ఒక రోజు యాక్సిడెంట్ లో ఆయనకి 2 చేతులు కూడా పోతాయి. పోతే ఆయన 2 చేతులు పోయినాయి కదా అని దుఃఖంతో ఏడుస్తూ కూర్చోలేదంట. తన 2 కాళ్ళతోని ఏ విధంగా చేతులతో వేసేవాడో పెయింటింగ్ అంత అద్భుతంగా వేసాడంట. అంటే ఇక్కడ సార్ ఏం చెప్తున్నారు, ఆ అబ్బాయి ఏమో చిటికెన వేలు కోసమే ఏడుస్తూ 80 సంవత్సరాలు తన జీవితాన్ని వృధా చేసుకున్నాడు. ఈ అబ్బాయి సో ఎంతో మంచి పెయింటింగ్ చేశాడు. తన ఒక 2 చేతులు పోయినా కానీ 2 కాళ్ళతో చక్కగా పెయింటింగ్ వేస్తూ అంతకుముందు ఏ విధంగా జీవించాడో కాలు చేతులు లేకున్నా అంత అద్భుతంగా జీవించాడని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఏంటంటే సో ఉన్నదాన్ని యాక్సెప్ట్ చేశాడు ఆయన, ఈ పెయింటర్. ఆ అబ్బాయి ఉన్నదాన్ని యాక్సెప్ట్ చేయలేదు. చెయ్యి వంకర పోయింది, వేలు వంకర పోయిందని ఏడుస్తూ జీవితాన్ని వృధా చేసుకున్నాడు. ఈయన ఉన్నదాన్ని యాక్సెప్ట్ చేశాడు కాబట్టి ఈయన జీవితంలో సుఖము ఆనందమే ఉన్నాయి, దుఃఖం అనేది లేదు. అతని జీవితంలో ఎప్పుడు దుఃఖమే ఉంది. సో ఎప్పుడు కూడా ఉన్నదాన్ని యాక్సెప్ట్ చేయాలని ఎంతో చక్కటి ఎగ్జాంపుల్స్ తీసుకున్నారు పత్రిజీ గారు. సో ఈ విధంగా ఏది ఉందో దాన్ని గమనించండి, దానిలో అభివృద్ధి చెందండి అని చెప్తున్నారు. లేని దానికోసం అనేది ఏడవద్దు ఎప్పుడు కూడా. సో కొంతమంది ఎప్పుడు కూడా లేని దానికోసం ఏడుస్తూ ఉంటారు, ఉన్నదాన్ని వదిలిపెట్టేసి అని చెప్తున్నారు. సో ఇలా వాళ్ళు జీవితాన్ని అంతా కూడా ఏడుస్తూనే ఉంటారు. ఎన్ని జన్మలు ఎత్తినా బాగుపడారని చెప్తున్నారు. ఎందుకంటే ఈ జన్మలో ఈ చిత్రాల కోసం ఏడ్చాడు కాబట్టి మరొక జన్మ ఎత్తుతాడు, మరొక జన్మలో కూడా అలానే ఉంటుంది. ఇప్పుడు సతీ సావిత్రి ఏ విధంగానైతే తనకు కోరుకున్నప్పుడు 3 జన్మలు తనకు ఎక్స్ట్రా ఎలా అయితే పెంచబడ్డాయో తిను ఇలానే చిట్కన వేడు గురించి చేస్తున్నాడు. మరొక జన్మలో కూడా అదే అలానే పుడతాడు. అదే అనుభవానికి రావాలి. నా చిటికిన వేలు ఉన్నా లేకున్నా నేను చక్కగా జీవిస్తాను అనుభవం పొందే వరకు అలా జన్మలు ఎత్తుతూనే ఉంటాడు. సో ఎన్ని జన్మలు ఎత్తినా కూడా బాగుపడరని చెప్తున్నారు. అలా జన్మలు ఎత్తుతూ వృధా చేసుకుంటారని చెప్తున్నారు. సో అదే ఎప్పుడు కూడా లేని దాని కోసం ఏడుస్తూ ఉంటారు. అలా ప్రతి జన్మలో కూడా వారు ధ్యానం చేయరు, బాగుపడరు. ఇంకా ఎప్పుడు కూడా దానిపైన ఆలోచన ఉంటుంది. ఇంకా మనం ఎప్పుడు కూడా ఇంకో జన్మకు రావద్దు అంటే ఉన్నదాన్ని యాక్సెప్ట్ చేయాలి అని చెప్తున్నారు పత్రిజీ గారు. ఎంతో అద్భుతంగా చూడండి, ఎంత చక్కటి ఎగ్జాంపుల్స్, ఎంత ఈజీగా. సో అలానే ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఒక ఆయన 10 రూపాయలు ఉంటాయి ఒక ఆయన దగ్గర. సో ఎవరో ఆకలితో ఉంటే అతను వచ్చి అడగగానే ఇచ్చేస్తాడంట. అతను కూడా ఆకలితో ఉన్నాడు, ఆ 10 రూపాయలు సంపాదించుకున్న అతను. కానీ అక్కడ అతను ఆకలితో ఉన్నాడు కదా అని అతనికి ఇచ్చేసాడంట. సో ఇది సరి అయిన జీవితం అని చెప్తున్నారు. అలా జీవించాలి. అలా జీవించినప్పుడు మనకి కోరుకోకుండా ఏది కావాలో అదంతా వచ్చేస్తుంది. మన జీవితంలో ఆనందంగా జీవించడానికి ఏ విధంగా ఉండాలి, ఎంత చక్కటి జీవనం కావాలో ఆ చక్కటి జీవనం అనేది మనకు వస్తుంది అని చెప్తున్నారు. సో మరి మనం జీవిస్తున్నాం, ఎలా జీవిస్తున్నాము, సరి అయిన జీవితంలో ఉన్నామా లేదా, మనం ఆలోచిస్తున్నాం, సరి అయిన ఆలోచనలు ఆలోచిస్తున్నామా లేమా, అలానే మనం మాట్లాడుతున్నాం, సరి అయిన మాటలు మాట్లాడుతున్నామా లేమా,
మనం తింటున్నాం, సరి అయిన ఆహారం తింటున్నామా లేదా? సో ఇలా మనం ఏం తింటున్నాం? సో మాంసాహారం తింటున్నారు అందరూ కూడా. సో అది సరి అయిన ఆహారమా? ఏం తింటున్నాము? సరికానిది తింటూ, సరికానిది మాట్లాడుతూ, సరికానివి చూస్తూ, సరికానివి ఆలోచిస్తూ ఎవరి నరకాన్ని వాళ్ళే సృష్టించుకుంటున్నారని చెప్తున్నారు. అంతే కదా, మనకి సరికాని అంటే మనకు చూస్తుంటాం, ఎదుటి వాళ్ళని చూస్తున్నప్పుడు వారిని ఒక విధంగా ఆలోచిస్తూ ఉంటాం. సో వీళ్ళు ఎలా ఉన్నారు, అలా ఉన్నారు, పక్కింటి వాళ్ళ గురించి, ఎదుటి వాళ్ళ గురించి, మన ఇంట్లో వాళ్ళ గురించి కూడా అలా ఆలోచిస్తూ మన నరకాన్ని మనమే సృష్టించుకుంటున్నామని చెప్తున్నారు. సో ఎప్పుడు కూడా సరి అయినది తింటూ, సరి అయినది ఆలోచిస్తూ, సరి అయినది మాట్లాడుతూ, సరి అయినది వింటూ ఎవరి స్వర్గాన్ని వాళ్ళే సృష్టించుకోవాలని చెప్తున్నారు. మంచి పని చేస్తే మనకి భోగం వస్తుంది, చెడు పని చేస్తే రోగం వస్తుంది. తర్వాత మీ ఇష్టం అని చెప్తున్నారు పత్రిజీ గారు. అంటే మనకు మంచి పనులు చేస్తే భోగం వస్తుంది, ఇవన్నీ మనకు తెలుసు, మనం అన్ని వింటున్నవే. అందుకోసమే చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ, అంటే ధ్యానం చేసుకున్న వారికి ధ్యానం చేసుకున్నంత మహదేవ, పాపాలు చేసుకున్న వారికి పాపాలు చేసుకున్నంత అని చెప్తున్నారు. పుణ్యాలు చేసుకున్న వారికి పుణ్యాలు చేసుకున్నంత మహదేవ. మూడు ఉన్నాయి, పాపాలు ఉన్నాయి, పుణ్యాలు ఉన్నాయి, ధ్యానాలు ఉన్నాయి. సో పాపాలు చేసుకుంటే రోగాలు వస్తాయి, పుణ్యాలు చేసుకుంటే ఏమొస్తాయి? రోగాలు వస్తాయి. మరి ధ్యానాలు చేసుకుంటే ఏమొస్తాయి? సత్యలోక వాసం అవుతామని చెప్తున్నారు. చూడండి ఎంత చక్కగా చెప్పారు. పాపాలు చేసుకుంటే రోగాలు, పుణ్యాలు చేసుకుంటే భోగాలు, మరి ధ్యానాలు చేసుకుంటే సత్యలోక వాసం అవుతాం. మనకు కావాల్సింది అదే కదా. ఎందుకంటే హైయెస్ట్ స్టేజ్ ఏంటి? మనం అక్కడ సత్యలోకంలో ఉండడమే. సో అందుకోసమే చిన్న చిన్న పాపాలు చేసుకుంటే చిన్న చిన్న రోగాలు, పెద్ద పెద్ద పాపాలు చేసుకుంటే పెద్ద పెద్ద రోగాలు. సో కొందరికి చిన్నగా అనుకుంటూ ఉంటారు, నాకు చిన్న చిన్న నొప్పులు ఉంటాయి, కొందరికి ఏమో క్యాన్సర్, అలాంటి పెద్ద పెద్దవి ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు పెద్ద పెద్ద పాపాలు చేశారు కాబట్టి పెద్ద పెద్ద రోగాలు వస్తాయి. అలానే రకరకాల పాపాలు చేసుకుంటే రకరకాల రోగాలు. ఒక్కొక్కరికి ఒకరు అనుకుంటారు, అబ్బా నాకు ఇది ఉంది, కాలు నొప్పి ఉంది, గుండె నొప్పి ఉంది, అలానే కిడ్నీస్ లో స్టోన్స్ ఉన్నాయి, ఇలా రకరకాల వాళ్ళు రకరకాల పాపాలు చేశారు కాబట్టి రకరకాల రోగాలు ఉన్నాయి. అలానే రకరకాల పుణ్యాలు చేస్తే రకరకాల భోగాలు ఉంటాయి. భోగాలు ఒకే రకంగా ఉన్నాయి కదా. ఒకరికి కారు ఉంటుంది, ఒకరు బంగ్లా ఉంటుంది, ఒకరికి ఏసీ ఉంటుంది, ఒకరికి ఫ్యాన్ ఉంటుంది. సో ఇలా రకరకాల భోగాలు అనేవి కూడా డిఫరెంట్ ఉంటాయి. చిన్న చిన్న పుణ్యాలు చేస్తే చిన్న చిన్న భోగాలు, పెద్ద పెద్ద పుణ్యాలు చేస్తే పెద్ద పెద్ద భోగాలు వస్తాయి. సో చక్కగా మనం ధ్యానం చేస్తే సత్యలోక వాసనం అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇప్పుడు మనం అనుకుంటాం, ఇప్పుడు ఇప్పుడే చేస్తే మనం ఇప్పుడు ఎన్నో మంచి పనులు చేస్తున్నాం, మనకి రోగాలు రాలేదే, మనం మనకి రోగాలే వస్తున్నాయి అనుకుంటే మనం ఒక నెలంతా కష్టపడి పని చేస్తాం, మనకి జీతం ఎప్పుడు వస్తుంది? నెక్స్ట్ మంతే వస్తుంది కదా. ఈ నెలల్లో ఇవ్వరు కదా మనకి జీతము. ఈ రోజు చేసిన దానికి ఈ రోజు ఇస్తారా? ఇవ్వరు కదా. మనకి నెలాఖరులో కానీ లేకుంటే నెక్స్ట్ మంత్ లో కానీ మనకి నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో, ఫస్ట్ కి అలా రకరకాలుగా ఇస్తూ ఉంటారు కదా. అలానే మనకి పూర్వజన్మలో చేసుకున్న, అంటే ఈ జన్మలో చేసుకున్న పుణ్యం కానీ పాపం కానీ నెక్స్ట్ జన్మలో వస్తుంది. సో ఈ జన్మలో చేసుకుంటాం పుణ్యం, అది నెక్స్ట్ జన్మలో మనం భోగాలుగా అనుభవిస్తాం. అలానే ఈ జన్మలో పాపం చేసుకున్నాం, నెక్స్ట్ జన్మలో రోగాలుగా అనుభవిస్తాము. కాబట్టి సో దేన్ని కూడా మనం ఎప్పుడు కూడా, సో నేను ఇప్పుడు పుణ్యం చేస్తున్నా నాకు భోగం రావట్లేదు అని అంటే ఇప్పుడు రాదు, తర్వాత వస్తుంది. ఈ స్టోరీ మనకు అందరికీ తెలుసు. మనకి ద్రౌపదికి కూడా తెలుసు. ద్రౌపది కూడా సో ఏమనుకుంటది, ఆమె చాలా శక్తివంతమైన ఆత్మ. సో ఆమె ఏమనుకుంటుందంటే నాకు చక్కటి భర్త కావాలనుకుంటుంది. ఆ భర్తకుండే గుణాలు రకరకాల, అంటే ధైర్యంగా ఉండాలి, అమాయకుడుగా ఉండాలని కోరుకుంటుంది. ధైర్యంగా ఉన్న వ్యక్తి అమాయకుడుగా ఉండగలుగుతాడా? ఉండలేడు కదా. అలానే బలంగా ఉండాలి, సున్నితంగా ఉండాలి. బలమైన వ్యక్తి సున్నితంగా ఉంటాడా? ఉండలేడు కదా. సో అందుకోసమే ఆమెకి ఐదు రకాల గుణాలు ఉన్న భర్తలు దొరికారు. ఆమె అలాంటి గుణాలు కోరుకుంది. అంటే ఒకే వ్యక్తిలో ఉండగలిగే గుణాలు కాకుండా సో దృఢంగా ఉండాలి, సున్నితంగా ఉండాలి. అలా కోరుకుంది కాబట్టి ఆమెకు ఆ విధంగా వచ్చింది. కాబట్టి మనం ఇప్పుడు పుణ్యం చేసుకుంటే ఇప్పుడే ఫలితం రావాలంటే రాదు. అంటే మనం ధ్యానం చేసామనుకోండి, మన యొక్క ఆ ధ్యానాగ్ని, ధ్యానం ద్వారా జ్ఞానం, జ్ఞానం ద్వారా ముక్తి అంటారు కదా. ఎందుకంటే ధ్యానం చేస్తాం కాబట్టి జ్ఞానం అనుభవిస్తుంది. మనం ఏ విధంగా జీవించాలి, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా ఆలోచించాలి, ఇవన్నీ కూడా తెలుస్తాయి. కాబట్టి అదే ముక్తి. ఎందుకంటే మనం చక్కగా ఉంటాం. ముక్తి అంటే ఏంటిది? దుఃఖం లేని స్థితిలో ఉండడం. సో ఆ ముక్తి అనేది మనకి లభిస్తుంది. సో మన ఆలోచన విధానం ఉండాలి. మనం అనుకుంటాం మన గురించి మనం కూడా చెడుగా ఆలోచించకూడదు. ఎందుకంటే
ఇప్పుడు మీరు ఆలోచించారు మీ గురించి, మీ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది హై లెవెల్లో ఉంది, మీరు లో లెవెల్ ఫ్రీక్వెన్సీలో ఆలోచించారు. ఆలోచించినప్పుడు ఆ ఫ్రీక్వెన్సీలో ఉన్న వారికి రీచ్ అవుతుంది అది. సో ఆ ఫ్రీక్వెన్సీ ఎవరికి ఉందో ఈ విశ్వంలో, అంటే ఈ ప్రపంచంలో, వారి దగ్గరికి వెళ్తుంది. సో నా జీవితం ఏంటి వృధా అది ఇది అనుకుంటే మనం చక్కగా ధ్యానం చేస్తాం, మన ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంది, మనం ఆలోచించినప్పుడు అది వెళ్ళి ఆ ఫ్రీక్వెన్సీలో ఎవరైతే ఉన్నారో లో ఫ్రీక్వెన్సీలో వాళ్ళకి చేరిపోతుంది. సో అది కూడా కర్మనే అవుతుంది. అలానే ఒక వ్యక్తి ఉంటాడు, చాలా చక్కగా ఆలోచిస్తుంటాడు, ఆయన ఫ్రీక్వెన్సీ తక్కువగా ఉన్నా కానీ అలా ఆలోచించాలి. మన గురించి మనం కూడా చెడుగా ఆలోచించకూడదు, ఎదుటి వ్యక్తి గురించి చెడుగా ఆలోచించకూడదు, మన గురించి కూడా మనం చెడుగా ఆలోచించకూడదు. మనం ఎప్పుడూ కూడా విశ్వ కళ్యాణం గురించి ఆలోచించాలి. అప్పుడే మనకి ఎంత అద్భుతమైనగా ఉంటుందంటే, మనం ఆర్థికంగా కానీ, ఆరోగ్యంగా కానీ, ఆధ్యాత్మికంగా కానీ చక్కటి జీవనం అనేది మనకు కలుగుతుంది. సో ఫ్రెండ్స్, మన ఆలోచన విధానం అనేది చాలా అద్భుతంగా ఉండాలి. ఎప్పుడూ కూడా విశ్వ కళ్యాణం కోసమే మన ఆలోచన విధానం అనేది ఉండాలి. ఈ ప్రపంచంలో ఉన్న జీవులన్నీ కూడా చక్కగా హాయిగా జీవించాలి. అలానే చక్కటి జ్ఞానం అనేది అందరికీ అందాలి, జ్ఞానం అనేది అందాలి, ప్రతి వ్యక్తి కూడా శాకాహారిగా మారాలి. సో ఈ భూమి మీద పిరమిడ్స్, చక్కటి పిరమిడ్స్ రావాలి, ఎంతో శక్తి అనేది భూమాతకు అందాలి, విశ్వం అంతా కూడా విశ్వ కళ్యాణం జరగాలి. సో చీకటి శక్తులు కూడా కాంతి శక్తులుగా మారాలి, వాటిలో మార్పు రావాలి. ఈ విధంగా మనకి అంటే నెగిటివిటీ కూడా తొలగిపోయి పాజిటివిటీ అనేది ఏర్పడాలి. ఈ విధంగా కోరుకోవాలి. సో ఎప్పుడైతే మన ఆలోచన విధానం ఈ విధంగా ఉంటుందో మన జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. అలానే మనం ఎప్పుడు కూడా మన గురించి కాకుండా విశ్వం గురించి ఆలోచిస్తూ ఉండాలి. అప్పుడే మనము బాగుంటాం, విశ్వం బాగుంటుంది ఫ్రెండ్స్. సో ఇంత చక్కటి ఆ నాకు టైం అనేది, ఈ టైం కేటాయించినందుకు తిరుచాను పిఎస్ఎస్ఎం వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలానే ఎల్లయ్య సార్కి, అలానే ప్రసన్న మేడం గారికి, అన్నజ్యోతి మేడం గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మెయిన్ కారణం, ముఖ్య కారణం ఈ దేశంలోకి రావడానికి, ఇంత అద్భుతమైన జ్ఞానం అందడానికి కారణభూతమైన మన గురువు గారైన బ్రహ్మృష్పిత మహాపత్రి గారికి అంత కోటి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం సార్. వాయిస్ వినిపిస్తుందా? ఓకే సార్.